నెల్లూరు జిల్లా కలువై మండలం ఎంపీడీఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో సచివాలయం సిబ్బందికి ఫిజియోథెరపీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు ఉద్యోగుల్లో పని ఒత్తిడిని తగ్గించేందుకు ఈ శిక్షణ శిబిరాన్ని ఫిజియోథెరపీ వైద్యుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెక్స్ట్ మొబైల్ తీసుకురావడం 0.5 ఈ హైలైట్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు ఎవరైతే హైలైట్స్ ఉందో ఒకసారి అప్లై చేయండి. హైలైట్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెమరీ లాస్, మధ్యమతి అనేది వాళ్ళ దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హైలైట్స్ ప్రతి చిన్న విషయానికి చేంజ్ చేయకపోతే అట్లీస్ట్ ఒక నెట్వర్క్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉన్న వాళ్ళు పెద్ద వోల్టేజ్ వాళ్ళైనా సరే యూజ్ చేసుకోవడానికి ఈ స్విచ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇందులో మదర్ బోర్డ్ ఉంటుంది, మీకు టెంపరేచర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఎట్లా ఉంటుంది లాస్ట్లో చెప్తాను. ఏది ఎలా యూజ్ చేయాలి. 0, 1, 2, 3 ఉంటుంది. 1 అనేది పిల్లలకు యూజ్ చేయాలి, 2 అనేది చిన్నప్పుడు పెయిన్స్ యూజ్ చేయాలి, 3 అనేది మోకాలు అయిపోయిన వాళ్ళకి కానీ లేదంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ మధ్యన వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ కానీ 3లో పెట్టి ట్రీట్మెంట్ చేయాలి. 2 కానీ 3 కానీ కట్టగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని సెకండ్స్ మీద అంతా వేడైపోతుంది. వేడైపోతున్నప్పుడు నా చెస్ట్ పెయిన్ ఉందని వేదిగా ప్లేస్ చేశాను. ఇది వేడిగా ఉన్నాను, నాకు వేడి వస్తుందో రాదు, వేడి రావాలి. వేడిగా ఉన్నప్పుడు ఎవరు ప్లేస్ చేసినా వేడి అవుతుంది. కానీ ఎక్కడైతే నాకు పెయిన్ ఉందో ఆ ప్లేస్లో నాకు వేడేమి రాదు. నేను చేసిన మీకు చేసిన కాల్తో వేడి వస్తుంది. కానీ పెయిన్ దగ్గర ఎప్పుడు వేడి వస్తుందంటే నా పెయిన్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతున్న కొద్ది వేడి అనేది అనిపిస్తుంది. తగ్గుతున్న కొద్ది వేడి అనిపిస్తుంది. తగ్గినంత వరకు కూడా వేడి అనేది రాదు. ఇది ఆ విధంగా నేను చేస్తాను. మనలో చాలా మందికి ఎక్కువగా హెడేక్స్ ఉంటాయి. క్వైట్ కామన్గా వచ్చేది తలనొప్పి వస్తున్నా సార్ రావుంటుందా. ఇది హెడేక్స్ అనేది చాలా క్వైట్ కామన్గా వస్తుంటే ఈ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు హెడేక్స్ ఎక్కువ వస్తాయి. హెడేక్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ఈ విధంగా బెస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఒక 10 minutes ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి హెడేక్స్ అయినా ఒక 10 నిమిషాలు కంట్రోల్ అవుతుంది. చాలా మందికి ఈ ఫీవర్ టైంలో హెడేక్స్ వస్తుంది. అలాంటి వాళ్ళకి వేగా తగ్గట్లేదు. అలాంటి వాళ్ళు అవుతున్నా సరే ఈ విధంగా 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు ఫీవర్ అయితే తగ్గదు, కానీ దాని వల్ల హెడేక్స్ అయితే మాత్రం ఒక 10 నిమిషాలు కంట్రోల్ అవుతుంది. ప్లస్ చాలా మందికి మైగ్రేన్ హెడేక్, వన్ సైడ్ పెయిన్. ఈ వన్ సైడ్ పెయిన్ అనేది ఎక్కువగా సన్ రైజ్ టైంలో కానీ సూర్యుడు ఉదయించినప్పుడు కానీ సూర్యుడు అస్తమించిన టైంలో వస్తుంది. ఇది రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా వస్తుంది. కుడి పక్క కంటే ఎడమ పక్క ఎక్కువగా వస్తుంది. హెడేక్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కొందరికి ఇక్కడ నుంచి పెయిన్ డౌన్ అవుతుంది, కొందరికి ఇక్కడ నుంచి పెయిన్ ఏమవుతుందంటే నెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా 1 day 2 day కూడా ఆ పెయిన్ ఉంటుంది. టైప్ ఆఫ్ పెయిన్స్ ఉన్నా ఈ డెమో కంప్లీట్ అవ్వగానే 1 by 1 వస్తే నేను ట్రీట్మెంట్ కూడా చేస్తాను. మీలో చాలా మందికి బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఏ పెయిన్స్ అయినా ఉంటే ఏ పెయిన్కి ఏ విధంగా చేయాలి అనేది నేను ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే చిన్న డౌట్స్ అయ్యాను. మనలో చాలా మందికి ఎక్కువగా హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ ఎక్కువ అవడంతో కొంచెం భయం వేసి స్వెటింగ్ కూడా వస్తున్నప్పుడు హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మీరు వెంటనే ఏం చేస్తారంటే ఈసీజీ తీస్తారు. ఈసీజీ ద్వారా మన హార్ట్ ప్రొఫైల్ అనేది బయట పడుతుందనుకున్నారా, బయట పడదనుకున్నారా? 100% పడుతుందనుకున్నారా, పడదనుకున్నారా? టుడేకో టెస్ట్ అంటారు, ఓకే, ఇంకో టెస్ట్ కూడా అంటారు. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది. అది ఎలాగుంటుందంటే మనకి హాట్ ప్లేస్లో ఏం చేస్తారంటే జెల్ అప్లై చేసి చేసిన తర్వాత కొంచెం మూవ్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్తో. దాని ద్వారా మనకి హార్ట్ ప్రొఫైల్ అనేది కూడా క్లియర్గా చాలా వరకు ఉంటుంది. ఆ నెట్వర్క్ లైట్ ద్వారా మీకు ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడ తగ్గిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చే ఒక ఐఆర్ఎస్ రేస్, ఆ రేస్ మీకు పెయిన్స్ తగ్గిస్తుంది. ఆ రేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు నైట్రోమన్ వెంటిలేట్ కూడా ఈ కాయిల్ వర్క్ ఏంటంటే మనకి కొన్ని పెయిన్స్ అప్పుడు వస్తుంటే పోతుంది. అట్లా ఉన్న ఏ టైప్ ఆఫ్ పెయిన్స్ అయినా ఈ నైట్రో వెంటిలేట్ క్వాలిటీ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఉంటారు. సెకండ్ వన్ త్వరలో ఏంటంటే మేము ఫిజియోథెరపీ సెంటర్స్లో కొన్ని ఆయిల్స్ కానీ కొన్ని జెల్స్ కానీ యూజ్ చేస్తాం. అందులో సిలికాన్ జెల్ కానీ కొన్ని యూకలిప్టస్ జెల్ కానీ యూజ్ చేస్తాం. అందులో యూకలిప్టస్ తీసిన ఒక గ్లాస్ ఫైబర్ జెల్ కాకుండా ఈ 3 కాంబినేషన్స్ ఉండడం వల్లే మీకు చాలా రకాల పెయిన్స్ అనేవి తగ్గుతుంటాయి. ఏ పెయిన్కి ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన బాడీలో 32.4 అనేది డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. సెల్సియస్ డిగ్రీస్ అనేది దానికి డబుల్ ఆఫ్ ది టెంపరేచర్ ఉంటే మనకి ఏ టైప్ ఆఫ్ పెయిన్స్ అయినా తగ్గుతుందని చెప్పి డిజైన్ చేసే ఇన్స్ట్రుమెంట్. పాత రోజుల్లో అయితే ఫిజియోథెరపీ అనేది 1921లో స్టార్ట్ చేశారు. అది డెవలప్ అయ్యేటప్పటికి 1941 అవుతుంది. 40లో డెవలప్ అయింది. అక్కడి నుంచి కూడా ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీగా చాలా వరకు చేయాలి. ప్రతి ప్రాబ్లం ఫిజియోథెరపీ ఎందుకు చేయాలంటే ఫిజియోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు వస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా తగ్గిస్తాం. కొన్ని న్యాచురల్ జెల్స్ కానీ కొంచెం ఆయిల్స్ కానీ కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా పర్మనెంట్ యూజ్ చేస్తాం. కాబట్టి దీనివల్ల మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫిజియోథెరపీలో ఏ ప్రాబ్లమ్స్ బేగా తగ్గవు. ఒకసారి తగ్గిన తర్వాత లైఫ్లో మీకు రమ్మన్నా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అక్కడ మాత్రం కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే మోస్ట్ ఇప్పుడు సీజన్ వాళ్ళు ఎవరన్నా సరే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తే
మీదే స్టేటస్ వెళ్ళమని చెప్తారు, కానీ చాలా మంది వెళ్ళరు. లెగ్ ఎవరికి సర్జరీ అయిన తర్వాత డెఫినెట్గా వెళ్ళమని చెప్తారు, వెళ్తారు.